ఇప్పుడు హరినాథరాజు గారు లేత మనసులు ఫుల్గా తాగి ఆయన అని పడిపోతుంటారు. నేను ఆయన పట్టుకుని లాగలేక నా మూమెంట్లు చేయలేక పిల్లర్ లాంటి మనిషి ఆయన. నేనేమో ఇంత చక్కగా హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుని వెళ్ళిపోవచ్చు, ఆయనేమో ఇలా పడిపోతారు, నేనేమో మూమెంట్ చేయాలి. నా మూమెంట్ చూశారు కదా సాంగ్లు, నేను ఎంత కష్టపడి ఉంటాను ఆలోచించండి. బాబు కొంచెం జాగ్రత్త అండి నాయన హరినాథరాజు గారు దండం, నేను మూమెంట్ చేయాలి నాయన, నన్ను డాన్స్ మాస్టర్ గారు వదిలిపెట్టరు, మీరు ఇట్లా పడిపోతే ఎలా, ఇట్లా పడిపోతాను ఆయన కింద పడిపోతుంటాడు, నేను ఏమో లాగి నుంచోబెట్టి మళ్ళీ డాన్స్ చేయాలి. ఇన్ని అవస్థలండి అవన్నీ. ఎవరైనా మీరు ఇలా ఒక గీత దాటి లోపలికి రావడానికి ప్రయత్నించి మీరు చెళ్ళుమనిపించిన అంటే చెంప చెళ్ళుమనే సిచ్యువేషన్స్ జరిగినాయండి, కానీ నేను ఎవరిని కొట్టలేదు. మీరు పద్మనాభం గారు చలం గారు నాతో పిక్చర్ చేశారు, ఇద్దరు ముగ్గురం కలిపి. నీకోసం లాగుచున్నది నేను చూస్తూ ఉంటే నా మనసి ఊగుచున్నది అని ఇద్దరు అనమాట. మంచి యంగ్ ఏజ్లో ఉన్నాను. ఒకళ్ళు ఇట్లు అవుతారు, ఒకటి ఇల్లు అవుతారు, నుంచోనివ్వరు కూర్చోనివ్వరు, పడేసేసి నన్ను ఒక డాన్స్ ఉందనమాట. అప్పుడు ప్రాణం తినేవారు వీళ్ళిద్దరు. గీత నాతోనే మాట్లాడతాడు, గీత నాది ఇద్దరు. బాబు నన్ను వదలండి ఆయన, నేను సినిమా చూసి, మా నాన్నగారు ఉన్నారు అక్కడ ఎదురు కూడా చూసుకోండి, మీ నాన్నగారు ఉంటే ఏంటి పట్టుకుపోతాం మేము, ఎక్కడ పట్టుకెళ్ళిపోతారు మా ఇష్టం చోటికి, పద్మనాభం గారితో వెళ్తావా గీత చలం గారితో వెళ్తావా, మీ ఇద్దరితో కూడా నేను రాను. ఎన్నో హాస్యంగా ఉంటాయండి ఆ పదాలన్నీ, అవన్నీ సీరియస్గా అనుకోకూడదు. దిస్ ఇస్ ఆల్ లైట్గా తీసుకోవాలి. లైట్గా సెట్స్లో ఎన్నో వంటర్స్ లేకపోతే పనిచేయలేమండి. సో ఇప్పుడైతే ప్రస్తుతం మీరు రాజకీయాలతో, బుల్లితెరతో, పెద్ద తెరతో ఇప్పటికీ యాక్ట్ చేస్తున్నారు. మరి ఇప్పుడు నేను ఏం చేయాలి చెప్పండి, ఖాళీ కూర్చుని భోంచేసి పడుకోలేదు నేను, నాకు బోర్ కొట్టేస్తుంది. మీకున్న ఎనర్జీకి అందులో ఎనర్జెటిక్ నాకు అసలు ఇంకా దేవుడి దేవల్ల చెయ్యాలనే అంబిషన్స్ ఉన్నాయండి. అనుకోకుండా ఇప్పుడు హైదరాబాద్లో బాబు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత పెళ్ళైన కొత్తలో సినిమా వచ్చింది. అందులో ఒక తమాషా క్యారెక్టర్, కామెడీ మిక్స్ అయ్యి కోట శ్రీనివాసరావు గారితో క్యారెక్టర్, నాకు చాలా మంచి క్యారెక్టర్ పడిందండి. మీ టాప్ 5 సాంగ్స్ ఏమంటే పాడమని నన్ను అడగవలేనా, అదో డెఫినెట్గా ఉంటుంది, బికాస్ అది అందరికీ ఇష్టమైన పాట. పాడమని నన్ను అడగవలేనా పరవశించి పాడనా, నేనే పరవశించి పాడనా, వస్తాడమ్మా నీ దైవము, వస్తుందమ్మా వసంతము, నీ ఇల్లాలుగా నేనుంటాను, నీ ఒక చోట నేనొక చోట, అది లోకము పలికే తేలిక మాట, పొరుగింటి మీనాక్షమ్మను చూసారా, వాళ్ళ ఆయన చేసే ముద్దు ముచ్చట విన్నారా,